पर जमने के लिए बेताब है। फील्डिंग टीम भी तैयार। హలో సీనన్నా. సాంబయ్య చెప్పు. రండి, పొలం కోసం ఎరువుల దుకాణం నుండి మందులు తీసుకుని వద్దాం, మరియు కూలీలను కూడా వెతుకుదాం. అలా కాదు సాంబయ్య, నాదైతే అన్ని పనులు అయిపోయాయి. నేనైతే తీరిగ్గా ఇంట్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాను. క్రికెట్? వ్యవసాయంపై ధ్యాస ఎవరు పెడతారు? పొలాన్ని, వ్యవసాయాన్ని వదిలేసావా? వ్యవసాయాన్ని వదిలేలేదు సాంబయ్య, కేవలం స్మార్ట్ మరియు శక్తివంతమైనది శక్తివంతంగా మార్చాను. అన్నా, ఇంత పెద్ద పెద్ద పదాలను వింటే బాగుందనిపిస్తోంది, కానీ నిజం చెప్పాలంటే నాకు ఏది అర్థం కావడం లేదు. వివరిస్తాను సాంబయ్య, వివరిస్తాను. నేను నా పొలంలో సంతాసాక్స్ వేశాను. ఇది తక్కువ మోతాదులోనే మొక్కలకు అధిక జింక్ను అందజేస్తోంది. దీనివల్ల మొక్కలపై రసాయనిక ప్రభావం తక్కువగా పడుతుంది. ఇంకా పైగా మార్కెట్కు పలుమార్లు పరిగెత్తవలసిన పని లేదు. నిల్వ చేయడానికి పెద్ద పెద్ద స్థలాల అవసరం టెన్షన్ కూడా ఉండదు. ఇవన్నీ కాకుండా ట్యాంక్ నాజిల్ పాడైపోయే సమస్యలు కూడా ఉండదు. దీనితో పొలం అవుతుంది మరింత ఎక్కువ మన్నికైనది మరియు శక్తివంతం. వరేవా అన్న, దీని అర్థం వ్యవసాయం ఇప్పుడు కేవలం శ్రమతో కూడినదే కాదు, తెలివి మరియు బాధ్యతాయుతమైన పని కూడా అయింది. పూర్తిగా పర్యావరణం సురక్షితం, రైతుకు నిశ్చింత. ఇదే కదా అసలైన ప్రగతి. సంతాసాక్స్, జింక్లలో రారాజు.